హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తింతాడాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మటన్ కైమా కూర ఎలా వండాలో చూద్దాం. దానికి కావాల్సినవి మంచి మటన్ కైమా తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటా, ధనియాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో తగినంత నూనె వేసుకొని ఆ నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసినటువంటి ఆ పేస్ట్ని ఆ నూనెలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా ముద్దంతా నూనెలో వేగి ఉంటుంది రెడీగా. అందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కైమాని అందులో వేసుకోవాలి. కైమా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ నూనెలో వేగినటువంటి ఆ ముద్దంతా కూడా ఈ కైమాకి బాగా పట్టుకునేటట్లుగా బాగా ఈ విధంగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే కైమా ఉడుకుతూ ఉంటుంది. కైమాలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఉడుకుతూ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలి, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని లైట్గా అటు ఇటు కలుపుకున్న తర్వాత అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అలాగే మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిగా గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల తర్వాత మనం తీస్తే బాగుంటుంది. మధ్యలో ఒకసారి వాటర్ ఎంత ఉందో చూసి మళ్ళీ మనం లాస్ట్లో చూసినట్లయితే ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి కైమా కూర రెడీగా ఉంటుంది. గుమ్మగుమ్మలాడుతూ నోటినే తినాలనిపిస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి కైమా కూర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.